హాయ్ అండి. ఇప్పుడైతే మన రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ అనమాట. ఎలా చేయాలో చూసేద్దామా. ఫస్ట్ అయితే ఒక మిక్సర్ జార్ తీసుకొని దానిలో జీలకర్ర గసగసాలు వేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నవి, పచ్చిమిర్చి, టమాటో అయితే తీసుకొని అవి కూడా మిక్సర్ గ్రైండర్లో వేసుకోవాలి. నెక్స్ట్ కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. అల్లం ప్రజెంట్ మా దగ్గర అయితే అవైలబుల్గా లేదని వేయలేదు. వంకాయలు ఇలా ఫోర్ పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక్కొక్క వంకాయ. దానిలోకి మనం బ్లెండ్ చేసుకున్న మసాలా ఉంటుంది కదా, అది అంతా బాగా అప్లై చేసుకొని ఉంచుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ వంకాయలన్నిటిని సెపరేట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా మగ్గుతూ ఉండాలి. వంకాయలు మగ్గుతున్నప్పుడే మనం దీంట్లోకి స్పైసెస్ అనేవి యాడ్ చేసుకుందాం. ఫస్ట్ అయితే చిటికెడు పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ మనం తినే సాల్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. కారం కూడా పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి. అవన్నీ వేసిన తర్వాత కూడా మిక్స్ చేసి బాగా, అంతే అండి, యమ్మీగా గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్టీగా. బాయ్ బాయ్.